తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలోనే సంచారం చేయడం వల్ల శాంతి, శుభము, కుటుంబంలో ఆనందకరము, మనసు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండడము, మీ యొక్క పనులన్నీ సాఫీగా ఎటువంటి కష్టము లేకుండా జరిగేందుకు ఈ రోజు అవకాశాలు కనబడుతున్నాయి. మిత్రుల యొక్క సహాయం మీకు సమయానికి అందుబాటులో ఉంటుంది. మీరు అడిగితే కాదనకుండా వాళ్ళు ఏ పనైనా ఈ రోజు చేయగలుగుతారు. ఆరోగ్యం చక్కగా ఉండబోతోంది. అన్ని ఆర్థిక లాభాలు, శుభ సంకేతాలు, శుభాలకు సూచనలు ఈ రోజు గోచరిస్తున్నాయి. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఈ రోజు తీసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన పరిహారము పాలు బెల్లంతో శివలింగానికి జలార్పణ చెయ్యండి. అంటే అభిషేకం అన్నమాట. మీ చేత్తో మీరు చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అయితే అదృష్ట శాతము 90, కలిసి వచ్చే రంగు తెలుపు రంగు, లక్కీ నెంబరు 2 కాబట్టి 90% ఉంది. కాబట్టి ఈ రోజును అస్సలు వృధా చేసుకోకండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి కొత్త బాధ్యతలు వస్తాయి. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. కొత్తగా వేరే ప్రాంతానికి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడచ్చు. స్నేహితుల సపోర్ట్ మీకు చాలా ఎక్కువగా ఉంటుంది ఈరోజు. ఆర్థిక విషయాల్లో చూసినట్టయితే లాభాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, రాజకీయ నాయకులకు కానీ ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. విద్యార్థులకు మాత్రము కొంత ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తోంది. కుటుంబంలో మానసిక ప్రశాంతత, ధనలాభాలు కూడా వచ్చేటట్టుగా సూచన కనబడుతోంది. ధనాదాయ మార్గాలు కూడా పెరిగేందుకు అవకాశం ఉంది. అయితే పరిహారంగా సూర్యారాధన చేయడంతో పాటు సూర్య భగవానుడి యొక్క గాయత్రి మంత్రాన్ని యథాశక్తి చదువుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. మీ అదృష్ట శాతం 88, కలిసి వచ్చే రంగు కాషాయ రంగు, కలిసి వచ్చే నెంబరు 1. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి మీ యొక్క పని ప్రదేశంలో మార్పులు జరిగే అవకాశం కనబడుతోంది. అది ఎలాంటి మార్పులు ఏమిటి అనేది అది వ్యక్తిగతంగా మీకు మాత్రమే తెలుస్తుంది. కొన్ని చేంజెస్ అయితే రాబోతున్నాయి ఈరోజు. కొంత ఒత్తిడిగా కూడా ఉండడము, అలసటగా ఉండడము, నిస్సత్తుగాను, అసలు ఇంట్రెస్ట్ లేనట్టుగాను, ఇబ్బందికరంగా మానసిక ఆందోళనతో భయానికి గురయ్యేటట్టుగా ఈరోజు కనబడుతోంది. అయితే ఆర్థికంగా చూసినట్టయితే వ్యాపారస్తులకు మితమైన లాభాలే తప్ప ఎక్కువ లాభాలు రావు. పెట్టుబడుల జోలికి ఈరోజు అస్సలు వెళ్ళకండి. సాయంత్రం మాత్రము కొంత సానుకూలమైన చిన్నగా అంటే ఒక 10% మాత్రమే సానుకూలంగా ఉండేటట్టుగా గోచరిస్తోంది. అయితే ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సూచనలు ఏమీ కనిపించట్లేదు. మీకు చెప్పదగిన పరిహారము గణేష్ ఆలయంలో మోదకాలను, మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో అన్ని మోదకాలను స్వామివారికి నివేదన చేసినట్టయితే కనుక, అలా అని పెద్ద లిస్టుగా కాకుండా మేజర్గా మీకు ఏ ఇబ్బందులు ఉన్నాయో అన్ని మోదకాలను స్వామివారికి నివేదన చేసే ప్రయత్నం చేసుకోండి. అదృష్ట శాతం 74, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, కలిసి వచ్చే నెంబరు 3.